హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వంకాయలపాటి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఈ అద్భుతమైన కథను విన్నవారి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు అని తమ్మునేలు చూశారు కదా. అదృష్టం అంటే మంచి విషయాలు తెలుసుకోవటం, పాటించటం, ఇవన్నీ కూడా అదృష్టం కిందకే వస్తాయి. చాలా కాలం క్రితం కైలాస పర్వతం పైన శివపార్వతులు ఆనందంగా ఉన్నారు. ప్రశాంతంగా చల్లని వాతావరణంలో పక్షుల కిలకిల రావాలతో ఎంతో సంతోషంగా ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి శివుడితో అంది, నాదా, ఎన్నాళ్ళైంది మనం భూలోకంలో సంచరించి. నా మనసు అక్కడ సౌందర్యాన్ని చూడాలని ఆశపడుతుంది. మనం అక్కడికి వెళ్దాము అని అడిగింది. శివుడు కూడా సరే వెళ్దాము, భూలోకంలో దగ్గర నుంచి చూడొచ్చు అసలు ఏం జరుగుతుందో అక్కడ అని ఇద్దరు కలిసి వెళ్ళారు. అక్కడ ఒక అందమైన తోటలో మహావృక్షం కింద కూర్చుని ఉన్నారు. చుట్టూ పచ్చని గడ్డి, ఆ గడ్డిపైన ఆనందంగా మెస్తున్న గోవులు. అప్పుడు ఆ గోవుల్లో ఒక గోవు స్వచ్ఛమైన మనసుతో శివపార్వతుల వద్దకు వచ్చి నమస్కరించింది. వినయంగా, ఓ దేవా, మీ దర్శనం పొందడం నా అదృష్టం. నా మనసులో ఒక ప్రశ్న ఉంది. ఎంతోమంది సాధువులను అడిగాను, కానీ సమాధానం దొరకలేదు. దయచేసి నా సందేహాన్ని తీర్చండి అనంది. అప్పుడు శివుడు ఆప్యాయంగా, గోమాత, నీ సందేహం ఏమిటో చెప్పు అన్నాడు. గోమాత, ప్రభు, మనుషులు ఏ ఏ పాపాల వల్ల దారిద్ర్యంలోకి వెళ్ళిపోతారు? ఏ ముగ్గురి మనుషుల వల్ల ఇల్లు నాశనం అవుతుంది? అసలు ఐశ్వర్యం, దరిద్రం కేవలం విధి వల్లనే వస్తుందా అని అడిగింది. అప్పుడు శివుడు, గోమాత, కేవలం విధి వల్లనే జరగవు, మనుషుల కర్మ ఫలితాన్ని బట్టి కూడా ఉంటుంది. నీకు సమాధానం కథ రూపంలో చెప్తాను, శ్రద్ధగా విను అన్నాడు. 8000 సంవత్సరాల క్రితం అవంతిపురం అనే అందమైన పట్టణంలో ఒక దయగల వ్యాపారి ఉండేవాడు. అతని పేరు విశ్వనాథ్. అతనికి 2 కొడుకులు, వీరభద్ర, సుభద్ర. వీరిద్దరూ తండ్రిలాగే సజ్జనులు, నీతిమంతులు. విశ్వనాథ్ తన ఫ్యామిలీతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తున్నాడు. పిల్లలు పెద్దవారయ్యారు. 2కి ఘనంగా పెళ్లి చేశాడు. 2 కోడళ్ళు సరస్వతి, లక్ష్మి ఇంటి పనులను సమర్థవంతంగా నిర్వహించేవారు. చిన్న కోడలు లక్ష్మి ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి ఆ ఇంటికి సాక్షాత్తు మహాలక్ష్మి అడుగు పెట్టినట్లుగా వ్యాపారం అంతా రెట్టింపైంది. ఇంట్లో ధనం, ధాన్యం ఎప్పుడూ నిండుగా ఉండేవి. ఆ ఇంటి వాతావరణం ఎంతో పవిత్రంగా, శాంతంగా ఉండేది. కొడుకులు, కోడళ్ళు ఒకరినొకరు గౌరవించుకునేవారు. ఏ పని చేయాలన్నా అందరూ కలిసి సలహాలు తీసుకునేవారు. విశ్వనాథ్ వ్యాపారం రోజురోజుకు అభివృద్ధి చెందుతూ ఉంది. ఒకరోజు విశ్వనాథ్ కొడుకులిద్దరినీ, కోడళ్ళిద్దరినీ పిలిచి, నా వయసు మీద పడింది, ఇంకా వ్యాపారం నడపడం కష్టంగా ఉంది, ఈ బాధ్యత మీరు తీసుకోండి అన్నాడు. కొడుకులిద్దరూ వ్యాపారాన్ని హుందాగానే నడిపిస్తున్నారు. విశ్వనాథ్ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అవంతిపురంలోని కొంతమందికి ఈర్ష్య కలిగింది. వీళ్ళ వ్యాపారం బాగుంది, ఇంట్లో కూడా గొడవలు లేకుండా ఉన్నారు, అదంతా నాశనం చేయాలి అనుకున్నారు. వారు విశ్వనాథ్ కులగురువైనటువంటి ధర్మశాస్త్రి వద్దకు వెళ్ళారు. గురువుగారు, మీరు ఇక్కడ కష్టజీవనం గడుపుతున్నారు, కానీ మీ యజమాని విశ్వనాథ్ మాత్రం ఐశ్వర్యంతో జీవిస్తున్నాడు. అతని కోడళ్ళు రుచికరమైనటువంటి భోజనం వండి పెడుతున్నారు. అతను సుఖంగా ఉన్నాడు. మిమ్మల్ని ఎప్పుడైనా గౌరవంగా ఆహ్వానించాడా అని అన్నారు. ధర్మశాస్త్రి మనసులో కొంచెం కలత చెందింది. నిజమే, ఈ మధ్య అసలు నన్ను ఆహ్వానించనే లేదు అని ఆలోచించాడు. ఆ వచ్చిన వారు మరింత రెచ్చగొట్టారు. విశ్వనాథ్ ఇంట్లో అశాంతి వస్తే మిమ్మల్ని పూజల కోసం పిలుస్తారు, తద్వారా మీకు కానుకలు, దాన ధర్మాలు వస్తాయి అన్నారు. ఈ మాట ధర్మశాస్త్రి మనసులో పెట్టుకున్నాడు. అతని గురువైనటువంటి సదాచార్యుల వద్దకు వెళ్ళాడు. వెళ్ళి జరిగిందంతా చెప్పి, విశ్వనాథ్ ఇంట్లో అశాంతి నెలకొల్పాలి స్వామి, ఏదైనా సలహా ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు సదాచార్యులు వారు, వారింట్లో ఉండే ఒక కంచు గిన్నె తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టు, అప్పుడు వారింట్లో సుఖశాంతులన్నీ తరిగిపోతాయి, వ్యాపారం అంతా డౌన్ అయిపోతుంది అని చెప్పాడు. అదే తడవుగా అతను వెళ్ళాడు ధర్మశాస్త్రి వాళ్ళ ఇంటికి. విశ్వనాథ్ ఇంటికి వెళ్ళాడు. వెళ్తే విశ్వనాథ్ మాత్రం చాలా సంతోషంగా, రండి గురువు గారు, మీ దర్శన భాగ్యం నాకెంతో ఆనందంగా ఉంది, రండి అని పిలిచాడు. ధర్మశాస్త్రి, నేను వేరే పని మీద ఇటుగా వెళ్తుంటే మీ ఇల్లు కనిపించింది, ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాను విశ్వనాథ్. దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇప్పించు మీ ఇంట్లో ఉండే కంచు గిన్నెతోటి అని చెప్పాడు. అక్కడే ఉండే లక్ష్మికి వాస్తుశాస్త్రం పైన అవగాహన ఉండటంతో ఇక్కడ ఏదో పొరపాటు జరుగుతుంది అని అర్థమయ్యి వాళ్ళ మామయ్య గారి చేతిలో ఉన్న కంచు గిన్నె తీసుకొని, మామయ్య గారు ఒకసారి ఇవ్వండి అని తీసుకెళ్ళి ఆ కంచు గిన్నెతో తీసుకున్న నీళ్లు ముందు గోమాతకు తాగించింది. తర్వాత మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు తీసుకొని వచ్చి అప్పుడు ధర్మశాస్త్రికి ఇచ్చారు. అతను మంచినీళ్ళు తాగి, విశ్వనాథ్, ఇది నాకు బాగా ఉపయోగపడుతుంది కంచు గిన్నె, నాకు ఇస్తావా, మా ఇంటికి తీసుకెళ్తా అన్నాడు. విశ్వనాథ్, సరే గురువుగారు తీసుకెళ్ళండి, దానిలో ఏముంది అని అన్నాడు. తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న తర్వాత కూడా కాలం గడుస్తున్నా సరే విశ్వనాథ్ ఇంటి నుంచి ఎటువంటి పిలుపు రాలేదు.
ఆయన మళ్ళీ సదాచారుల వారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళంతా బాగానే ఉన్నారు, ఏమి ఇబ్బంది కలగలేదు అని. సరే ఈసారి వాళ్ళ ఇంట్లో ఉండే గోమాతను తీసుకొచ్చుకో, అప్పుడైనా జరుగుతుంది వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ పతనం అని అంటాడు. సరేలని మళ్ళీ వెళ్ళి, విశ్వనాథ్, మా ఇంట్లో ఉండే గోమాత పాలివ్వడం మానేసింది, మా పిల్లలకు పాలు కావాలి, మీ గోమాతని ఇస్తావా అని అడిగాడు. విశ్వనాథ్, సరే గురువుగారు, గోదానం చాలా మంచిది, తీసుకెళ్ళండి అని అంటాడు. అప్పుడు ఆ ఇంటి చిన్న కోడలు లక్ష్మి గోమాత కొమ్ములకు పసుపు గంధం కొంచెం రాసి రాయిగా మిగిలింది వాళ్ళింట్లో దేవుడి గుట్లో పెట్టింది. ఇంకా ఆ గోవుని తీసుకెళ్ళినా సరే వాళ్ళ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. మళ్ళీ సదాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆ ఇంటి చిన్న కోడలు వాళ్ళ ఇంటి అదృష్టము, ఆమె ఉన్నంత వరకు వాళ్ళ ఇంటిని నువ్వేమి చేయలేవు, ఆమెను బయటికి తొలగించి ఇంటి నుంచి అని చెప్తాడు. ఇంకా ధర్మశాస్త్రి వచ్చి విశ్వనాథ్తో, మీ ఇంటి చిన్న కోడల వల్ల మీకు ఒక సంకటం రాబోతుంది, ఆవిడ ఇంటి నుంచి బయటకు పంపించేసేయండి అని చెప్తారు. మొదట అతను నమ్మకపోయినా పదే చెప్తుంటే సరేలే అని లక్ష్మి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇట్లా జరగబోతుందంట, నువ్వు దయచేసి ఇంటి నుంచి వెళ్ళిపో అమ్మా అంటే సరే అని ఆమె బయటకు వస్తుంటే వాళ్ళ భర్త సుభద్ర కూడా, నాన్న, నా భార్యకు స్థానం లేని ఇంట్లో నేను కూడా ఉండను, మేమిద్దరం కలిసే వెళ్తాము అని ఇద్దరు బయటకు వచ్చేసారు. వాళ్ళు ఆ పట్టణంలోనే కొంచెం దూరంగా వేరే ఇల్లు తీసుకొని చిన్న వ్యాపారం మొదలుపెట్టి మెల్లమెల్లగా వాళ్ళు బాగానే డబ్బు సంపాదించి స్థితిపరులవుతారు. ఇక్కడ విశ్వనాథ్ ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోయిన దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో ఆర్థికంగా కానీ మనశ్శాంతి పరంగా కానీ ఏ రకంగానూ బాగుండదు. వాళ్ళ పెద్ద కొడుకు జూదంలో మొత్తం డబ్బంతా వృధా చేయటము, ఇంట్లో గొడవలు రావడము, అనారోగ్యాల పాలవడము, అంతా వాళ్ళ పతనం అంతా జరుగుతూ ఉంటుంది విశ్వనాథ్ ఇంట్లో. విశ్వనాథ్ ఆత్మహత్య చేసుకోవాలని నది వైపు వెళ్తున్నాడు. ఒక తేజస్వి సాధువు కనిపించాడు. జరిగిందంతా విశ్వనాథ్ చెప్పాడు. నీ పతనం లక్ష్మిని ఇంటి నుంచి పంపిన రోజు నుండి స్టార్ట్ అయింది విశ్వనాథ్ అని చెప్పాడు. విశ్వనాథ్ వెళ్ళి లక్ష్మిని క్షమాపణ అడిగి తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. వ్యాపారం మళ్ళీ ఊపందుకుంది. ఇంట్లో సుఖశాంతులు మళ్ళీ నెలకొన్నాయి. శివుడు గోమాతతో, గోమాత, ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తాను చూడు. ఏ ముగ్గురు వ్యక్తుల వల్ల ఇల్లు పతనమవుతుంది అంటే, అహంకారం, దుష్ట స్వభావం ఉన్న వ్యక్తి, లోభం, అనైతికత ఉన్న స్త్రీ, బయట వాళ్ళ మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు, ఆ ముగ్గురు వల్ల ఇల్లు నాశనం అవుతుంది. రెండో క్వశ్చన్, ఏ పాపాల వల్ల మనిషి దరిద్రంలో పడతాడు? మనిషి తన వివేకం, కష్టపడే శక్తి, బుద్ధిపై సందేహించకూడదు. సత్యం, ధర్మ మార్గంలో నడిచి నిరంతరం కర్మ చేయాలి. అసత్యం ఆశ్రయించేవారు, తమ మీద నమ్మకం కోల్పోయిన వారు ఎప్పటికీ కూడా విజయం సాధించలేరు. నిరంతర ప్రయత్నం, నమ్మకంతో ఉన్నవారు దరిద్రం నుంచి బయటపడతారు అని శివుడు గోమాతతో చెప్పాడు. ఈ కథలో పతి పత్ని బంధం గురించి చూపించారు, ఇంకా ధర్మం గురించి చూపించారు, బయట వాళ్ళ మాటలు నమ్మకూడదని చూపించారు, లక్ష్మి తన ఇంటి సుఖశాంతుల కోసం ఎప్పుడూ పూజ చేస్తుందని చూపించారు. ఇలాంటి మంచి విషయాలన్నీ తెలుసుకుని పాటించడం వల్ల అందరికీ మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరో టాపిక్తో కలుద్దాం.